హాయ్ మామ. ఈరోజు మన వీడియో మనం రెగ్యులర్‌గా చూసే రివ్యూ వీడియోస్‌లా కాకుండా, మీరు థంబ్‌నెయిల్‌లో చూసిన టాపిక్ మీద ఉంటది మామ. థంబ్‌నెయిల్ చూసిన మాకు తెలుసులేరా అంటారా? అయితే ఈ వీడియో కంప్లీట్ అయ్యేసరికి చూసిన వాళ్ళకి డిఫరెంట్ ఒపీనియన్స్ అయితే ఫార్మ్ అవ్వచ్చు మామ. కొంతమందికి బాగా నచ్చొచ్చు. కొంతమందికి ఇది రుచించకపోవచ్చు. ఇప్పుడు ఈ వీడియో అవసరమా అని కూడా అనిపించొచ్చు ఇంకొంతమందికి. ఎందుకంటే ఈ వీడియోలో నేను చెప్పే కొన్ని విషయాలు కేవలం వ్యూస్ పెంచుకోవడానికి, కొంతమందిని లాంగ్వేజ్ పేరుతో అసలైన సినిమాభిమానానికి దూరం చేసే అతి కొద్ది మందికి ఈ వీడియో అస్సలు నచ్చకపోవచ్చు మామ. సినిమాని సినిమాలా మాత్రమే చూసే కొంతమందికి ఈ వీడియో పక్కా నచ్చే అవకాశం ఉంది. ఇక టైం వేస్ట్ చేయకుండా మ్యాటర్‌లోకి వెళ్ళిపోతే, ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఒక వ్యక్తి మీద ఉన్న నెగటివిటీని పోగొట్టడమే మామ. ఆయనే దళపతి విజయ్ గారు. ప్రస్తుతం పాలిటిక్స్‌లో ఉన్న ఆయనకి తమిళనాడులో ప్రెజెంట్ ఉన్న క్రేజ్‌కి హద్దులు లేవని చెప్పొచ్చు. దానికి బెస్ట్ ఎగ్జాంపులే ఆయన లాస్ట్ మూవీ 'గోట్' ఫ్లాప్ అయినా 400 కోట్లకు పైగా కలెక్ట్ చేయటం. అలాగే రీసెంట్‌గా పోస్ట్ పోన్ అయిన 'జననాయకన్' ఎన్నో ట్రోల్స్ మధ్య కూడా ప్రీ సేల్స్‌తోనే మోర్ దెన్ 60 క్రోర్స్ కలెక్ట్ చేయటం. ఈ నంబర్స్ చాలా మందికి డ్రీమ్ నంబర్స్ అని కూడా చెప్పొచ్చు మామ. అలాంటి విజయ్ గారి సినిమాలకి తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉంది. ఇంకా చెప్పాలి అంటే ఇప్పుడు ప్రెజెంట్ తమిళ్ హీరోస్‌లో తెలుగులో ప్రతి మూవీతో కన్సిస్టెంట్‌గా మంచి కలెక్షన్స్ తెచ్చుకుంటున్న హీరో అని కూడా చెప్పొచ్చు మామ. కానీ ఇదంతా కాయిన్‌కి ఒక వైపు మాత్రమే. రెండో వైపు ఎన్ని పాజిటివ్స్ ఉన్నా దాన్ని క్రాస్ చేసే రేంజ్ నెగటివిటీ ఆయన పైన ఉంది మామ. పోనీ ఆ నెగటివిటీ అయినా ఆర్గానిక్‌గా వచ్చిందా అంటే, అబ్బే! అలాంటిదేం లేదు. కొన్ని ఛానల్స్, కొన్ని పేజెస్ ఆ ట్రోలింగ్‌ని, ఆ నెగటివిటీని పెంచి పోషిస్తూ వాళ్ళ ఛానల్ రీచ్ కోసం పెంచిన నెగటివిటీ అని ఈజీగా చెప్పేయచ్చు మామ. ఎందుకు ఈ స్టేట్మెంట్ పాస్ చేశాను అంటే, సినిమాల్లో ఎప్పుడు నెగటివిటీ టాప్ 5 హీరోస్ మధ్యనే ఉంటది. రీజన్ ఈ టాప్ 5లో ఉన్న హీరోస్‌తోనే నంబర్ గేమ్ అనేది లింక్ అయ్యి ఉండటం వల్ల వాళ్ళ హీరో ఫ్యాన్స్‌కి వాళ్ళు అభిమానించే హీరోయే నంబర్ గేమ్‌లో ముందుండాలి అనే కోరిక ఉండడం సాధారణం. వాళ్ళు ఆ హీరోకి సంబంధించి ఏ అప్డేట్ వచ్చినా ఆతృతగా చూస్తారు. దీన్ని ఈ పేజెస్ వాళ్ళు, ఛానల్స్ వాళ్ళు అడ్వాంటేజ్‌గా తీసుకొని కొన్ని ఛానల్స్, కొన్ని పేజెస్ ఇంకో హీరో మీద హేట్రెడ్‌ని పెంచుతూ కావాలనే వేరే హీరోని పాజిటివ్‌గా పోర్ట్రే చేసే ప్రయత్నం చేస్తారు మామ. ఇందులో వాళ్ళకేం ఉపయోగం అని మీరు అనుకోవచ్చు. రీచ్ స్వామి. ఆ రీచ్ ద్వారా వచ్చే ప్రమోషన్స్, వాటి ద్వారా వచ్చే వ్యూస్, దాని ద్వారా వచ్చే డబ్బులు. ఇలా వాళ్ళు లాభపడతానే ఉంటారు. బట్ ఆ వీడియోస్ చూస్తూ కామెంట్స్‌లో తిట్టుకునే వాళ్ళు మాత్రం కామెంట్ బాక్సెస్‌లోనే మిగిలిపోతారు మామ. ఇదంతా ఎందుకు అంటే, దళపతి విజయ్ గారు అనగానే అందరూ ముందుగా టార్గెట్ చేసేది ట్రోల్స్‌ని. అది కూడా ముఖ్యంగా రీమేక్స్‌ని. ఎవరిని ముట్టుకున్న ప్రతి ఒక్కడు ఒకడు రీమేకు, పోకిరి రీమేకు, అది రీమేకు, ఇది రీమేకు అని ట్రోల్స్ చేస్తానే ఉంటారు. ఎందుకు అలా ట్రోల్స్ చేసే వాళ్ళలో 90% ఆఫ్ ద పీపుల్‌కి దళపతి విజయ్ గారు రీమేక్ చేసిన లిస్ట్ చెప్పరా అంటే, వాళ్ళు చెప్పేది 'గిల్లీ', 'పోకిరి', 'గిల్లీ', 'పోకిరి'. ఇంకో సినిమాలు కూడా చెప్తారు. వాటి సీన్స్ మాత్రమే చెప్తారు. వాటి పేర్లు చెప్పరు. అంతకు మించి చాలా మందికి అసలు ఎన్ని రీమేక్ చేశారో కూడా తెలీదు మామ. ఇంకా చెప్పాలి అంటే, దళపతి విజయ్ గారి టోటల్ ఫిల్మోగ్రఫీలో 69 మూవీస్ తీస్తే, అందులో విజయ్ గారు తెలుగు నుంచి రీమేక్ చేసిన మూవీస్ పట్టుమని 10 ఉంటాయి మామ. అయినా కానీ ఇప్పటికీ ఆయన్ని రీమేక్ స్టార్ అంటానే ఉంటారు. 69 నుంచి 10 మైనస్ చేస్తే 59 స్ట్రెయిట్ సినిమాలు తీశారాయన. అందులో కూడా ఆ భాషలోనో, వేరే భాషలోంచో రీమేక్స్ ఉండొచ్చు. బట్ తెలుగు నుంచి ఎన్ని చేశారన్నదే మ్యాటర్. ఇక్కడ ఇంకో షాకింగ్ విషయం ఏంటంటే, తిరిగి విజయ్ గారి సినిమాలు దాదాపు మనం 8-10 రీమేక్ చేసామని మీకు తెలుసా? బల్లుబులి విరిగిపోయినా అదే నిజం మావా. ఇదే విషయం మీద నేను ఇన్‌స్టాగ్రామ్‌లో మన పేజ్ ఉంది. మన పేజ్‌ని ఫాలో అయ్యేళ్ళ అందరికీ అది తెలుసు. వీడియో చేసినప్పుడు చాలా మంది తెలుగు వాళ్ళ నుంచి కొన్ని కామెంట్స్ విన్నాను నేను. "అరే అయ్యా! ఇలాంటి వీడియోలు మనం చేయకూడదురా! అరె నీకు బుర్రుందా? దమ్ముంటే దళపతి రీమేక్ చేసిన వీడియోలు పెట్టు" అని ఇలాంటి కామెంట్సు ప్లస్ కొన్ని బూత్ కామెంట్స్ కూడా విన్నాను. అయన్నీ ఇప్పుడు చెప్పదలుచుకోవట్లేదు. వాటన్నిటికి సమాధానం ఈ వీడియోలో నేను చెప్తాను. అప్పుడు ఒకటే అనాలనిపించింది. ట్రోలర్స్ ఏం తెలియకుండా ట్రోల్స్ చేస్తున్నప్పుడు ఉన్నది నిజం చెప్పడంలో తప్పు లేదు కదా అని. అదే వీడియో కింద 'ఖుషి' గురించి కూడా నేను చాలా దారుణమైన కామెంట్స్ విన్నాను మామ. వాటికి కూడా ఈ వీడియోలో సమాధానం దొరుకుతుంది. ఇక దళపతి విజయ్ గారు ఏ మూవీస్ రీమేక్ చేశాడు అనే విషయం కాసేపు పక్కన పెడదాం. అవసరమైతే సెపరేట్ వీడియో దాని మీద చేద్దాం. మీకు కావాలంటే కామెంట్ చేయండి. నేను తప్పకుండా చేస్తాను. మన తెలుగు వాళ్ళు విజయ్ గారి సినిమాలు ఎన్ని రీమేక్ చేశారు అనే టాపిక్‌లోకి వస్తే, ఆర్డర్ పర్ఫెక్ట్‌గా ఉండకపోవచ్చు. బట్ అన్నీ కవర్ చేస్తాను. ఫస్ట్ 'నువ్వు వస్తావని'. నాగార్జున గారు హీరోగా చేసిన ఈ మూవీని విజయ్ గారిని స్టార్‌గా మార్చి నంబర్ గేమ్‌లో ముందుకు తీసుకొచ్చిన 'తుల్లాదు మనవంతుల్లోని' సినిమా నుంచి రీమేక్ చేశారు మామ. సెకండ్ 'సుస్వాగతం'. 'లవ్ టుడే' మూవీకి రీమేక్‌గా తెలుగులో తీశారు.
వడ్డే నవీన్ గారి 'ప్రేమించే మనసు' 'ప్రియముడన్'కి రీమేక్‌గా వస్తే, కళ్యాణ్ రామ్ గారి 'విజయదశమి' 'శివకాశి' మూవీకి రీమేక్‌గా వచ్చింది. ఇక సుమంత్ గారి 'గౌరీ' బ్లాక్ బస్టర్ 'తిరుమలైకి' రీమేక్‌గా వస్తే, 'ఖైదీ నంబర్ 150' 'కత్తికి', 'అన్నవరం తిరుపచ్చికి' రీమేక్‌గా వచ్చాయి మామ. ఇక జగపతి బాబు గారి 'శుభాకాంక్షలు', విజయ్ గారి బ్లాక్ బస్టర్ మూవీ 'పూవే ఉనక్కగా' రీమేక్‌గా వస్తే, ఇప్పుడు మోస్ట్ కాంట్రోవర్షియల్, నేను ఎన్ని చెప్పినా గూడా ఇది రీమేక్ అని ఒక వర్గం ఒప్పుకోరు. వాళ్ళకి ముందుగానే ఒక విషయంలో క్లారిటీ ఇస్తున్నాను మామ. ఫ్యానిజం గురించి మాట్లాడితే కళ్యాణ్ గారి అభిమానుల్లో నేను గూడా ముందుంటాను. అది నా గురించి తెలిసిన ప్రతి ఒక్కరికి తెలుసు. అయినా ఇప్పుడు ఒక విషయం మాత్రం చెప్తాను. 'ఖుషి' రీమేకే. ఆ మాటకి నేను స్టాండ్ తీసుకొని ఉన్నాను. యెస్, నేను కూడా 'ఎస్.జె. సూర్య' గారి ఇంటర్వ్యూ చూసాను. సూర్య గారు ఫస్ట్ స్క్రిప్ట్ కళ్యాణ్ గారికి చెప్పాను. బట్ అప్పుడు కుదరక తర్వాత చేశాను అన్నంత మాత్రాన రీమేక్ కాకుండా పోదు కదా మామ. ఇప్పుడు దాని గురించి మీకు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చే ముందు, కొంతమంది వచ్చి అంటారు, తెలుగు, తమిళ్‌లో 'ఖుషి' ఒకేసారి తీశారు. కొన్ని రీజన్స్ వల్ల మాత్రమే లేట్ అయ్యింది. డేట్స్ లేకపోవడం వల్ల మాత్రమే లేట్ అయింది అని కొంతమంది అంటారు. వాళ్ళకి నా ఆన్సరు, తమిళ్ 'ఖుషి' మే 19, 2000లో రిలీజ్ అయితే దానికి కరెక్ట్‌గా నెల ముందే మన కళ్యాణ్ గారి 'బద్రి' రిలీజ్ అయింది మామ. అప్పటికి 'బద్రి' లుక్‌లోనే ఉన్న కళ్యాణ్ గారు తెలుగు 'ఖుషిలో' ఒకేసారి ఎలా యాక్ట్ చేశారు? పోనీ ఇది పక్కన పెడదాం. నెక్స్ట్ తమిళ్ 'ఖుషి' రిలీజ్ అయిన సంవత్సరానికి, ఎగ్జాక్ట్‌గా సంవత్సరానికి ఒక నెల ముందు ఏప్రిల్ 26, 2001లో రిలీజ్ అయింది తెలుగు 'ఖుషి'. ఇదే క్లియర్‌గా చెప్పేస్తుంది తమిళ్ 'ఖుషి', తెలుగు 'ఖుషి' షూటింగ్ ఒకేసారి అవ్వలేదు అని. నెక్స్ట్ ఇప్పుడు ఇంకో చిన్న ఎడిషన్. తమిళ్ 'ఖుషి'కి, తెలుగు 'ఖుషి'కి కొన్ని చేంజెస్ ఉంటాయి. ఔట్‌పుట్ వైస్ గాని, క్వాలిటీ వైస్ గాని, ఇంప్రూవ్‌మెంట్ వైస్ గాని. మచ్చిక్కి ఒకటి చెప్పాలి అంటే, తెలుగు 'ఖుషి' క్లైమాక్స్ సీన్‌లో భూమిక గారు పిల్లలకి స్నానం చేయిస్తూ ఒక డైలాగ్ చెప్తారు. ఆ డైలాగే తమిళ్ 'ఖుషి' మామ. బట్ తెలుగులో దాన్ని జస్ట్ వోకల్‌గా ఉంచి ఫన్నీగా ఎండ్ చేసే ప్రయత్నం చేశారు. ఇలా ఇవి కూడా 'ఖుషి' సినిమా రీమేక్ అని చెప్పడానికి ఒక మాటగా ఉపయోగించొచ్చు మనం. అండ్ తెలుగులో ఐకానిక్‌గా నిలిచిపోయిన నడుం సీను తమిళ్‌లో అంతగా అనిపించదు మామ. ఇలాంటి ఎన్నో సీన్స్‌ని తెలుగులో చాలా బెటర్‌గా చేశారు. అయినా సరే ఫస్ట్ 'ఎస్.జె. సూర్య' గారు స్టోరీ చెప్పారు కాబట్టి ఒప్పేసుకోమంటే నేను ఒప్పుకోను మామ. టెక్నికల్లీ 'ఖుషి' రీమేక్ మూవీ అనే అంటాను. ఇలా ఒకరి సినిమాలు ఇంకొకరు రీమేక్ చేయడం అనేది సర్వసాధారణం. అది ప్రతి ఇండస్ట్రీలోని జరుగుతూనే ఉంటది. తెలుగులో ఉంటది, తమిళ్‌లో ఉంటది, హిందీలో ఉంటది, మలయాళం, కన్నడ ఇలా ప్రతి లాంగ్వేజ్‌లో కూడా ఒకరి సినిమాలు ఇంకొకరు రీమేక్ చేయడం అనేది సర్వసాధారణం మామ. ఇక్కడ ఒక విషయం చెప్పాలి అంటే మనకు విజయ్ గారి రీమేక్స్‌తో మాత్రమే ప్రాబ్లమ్. అదే జేఎం రవి గారు కూడా ఎన్నో రీమేక్స్ చేశారు. అతనితో ప్రాబ్లమ్ ఉండదు. అలాగే మనకి చిరంజీవి గారి రీమేక్స్‌తోనే ప్రాబ్లమ్. వెంకటేష్ గారు కూడా ఎన్నో రీమేక్స్ చేశారు. అది మనకు ప్రాబ్లమ్ అనిపించదు. ఇలా ఒక నంబర్ గేమ్‌లో ఉన్న హీరో రీమేక్స్ చేస్తేనే ట్రోల్స్ అవుతారు మామ. స్టార్టింగ్‌లో చెప్పినట్టు హీరో ఫ్యాన్స్ వీక్‌నెస్‌తో వ్యూస్ పెంచాలి కాబట్టి, సో ఇది రీమేక్, అది ఒరిజినల్ అనుకోని హేట్రెడ్ పెంచుకొని పోయే బ్యాచ్ కొంతమంది ఉంటారు మామ. ఏ మూవీ వచ్చినా వాళ్ళు అలాగే చేస్తా ఉంటారు. అయి మనం పట్టించుకోకుండా వచ్చిన మూవీని చూసి ఆనందించడం బెటర్ అనేది నా ఒపీనియన్. ఒకడు ఒక హీరోని ట్రోల్ చేస్తున్నాడు అంటే, ఆ హీరో మీద వ్యతిరేకతతో గాదు, ఆలాహన్ని హీరో మీద అభిమానంతో అసలుగానే గాదు. డబ్బులు సంపాదించుకునే మార్గం అంతే. లాంగ్వేజెస్‌లో ఆ సినిమాని విడదీయకండి మామ. ఈ వీడియోని కళ్యాణ్ గారి డైలాగ్‌తోనే ఎండ్ చేస్తాను నేను. అసలు మందేంటంటే అసహ్యంగా టాలీవుడ్, బాలీవుడ్, ఒక సిగ్గు శరం లేకుండా టాలీవుడ్, బాలీవుడ్ అని మాట్లాడతారు. ఎందుకు మీరు మీ భారతీయ సినిమాని ఎందుకు అనలేరు? అది మామ. నెక్స్ట్ నెమ్మదిగా బాలీవుడ్‌లా మారుతున్న టాలీవుడ్ అనే కాన్సెప్ట్‌తో వీడియో రెడీగా ఉంది. కావాలంటే కామెంట్ చేయండి. తొందరలోనే అప్‌లోడ్ చేస్తాను. ఇలాంటి వీడియోలు మరెన్నో మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. సో, మీకు నా కంటెంట్ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మామ. బాయ్. మీ సినిమా పిచ్చోడు.